ఈ వారం D20 లో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం రీమిక్స్ రౌండ్. ఫ్రీ స్టైల్ చేయడానికి నిఖిల్ బ్రదరు విజయ్ బిన్ని మాస్టర్ కావాలి. క్లాసికల్ కేమో నభా నటేష్ రెజీనా ఇద్దరు కావాలి. ఇంకేమైనా కావాలా భయ్యా? సెంధిల్ గారు మీరు కెమెరా రెడీ చేసుకోండి. మీకు నాటు అయినా దొరుకుంటాయి కానీ స్టెప్పులు నాయి దొరకవు. నేను ఇలా వచ్చి పెద్ద పెద్ద కప్పు ఉంది, ప్రతి ఒక్కడికి అప్పు ఉంది. తేజురో రాజురో పూజరో పండురో ఉంటారో పోతరో జతిన్ రో నీకుంటది రో, శర్వారీకి దొరుకు బిడ్డ, శవాలే లేస్తాయి బిడ్డ. దిశ నిన్ను ఒకేసారి ఎస్తది బిడ్డ. కాటిగా తీసుకుని ముగ్గురు వాళ్ళకి దిష్టి చుక్కలా పెట్టండి. శర్వరి అబ్బా నేను కలిసి క్షణంలో లోకమంతా తెలిసే. ద మోస్ట్ యాంటిసిపేటెడ్ పేర్ ఆఫ్ D20. టాప్ 8 లో ఈరోజు ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఒక్కొక్కరు వచ్చి అక్కడ ప్లే బటన్ నొక్కుతారు. రిమిక్స్ సాంగ్ వస్తే వాళ్ళు సేఫ్ అయినట్లు, ఒకవేళ రిమిక్స్ కాకుండా నార్మల్ సాంగ్ వస్తే వాళ్ళు ఎలిమినేటెడ్. ప్లే ద మ్యూజిక్. I know చాలా డిఫికల్ట్ డిసిషన్ ఇది. యో ఎలిమినేటెడ్. అన్నా ఆఫీస్కి వెళ్తున్నాను, వచ్చేటప్పుడు ఏమైనా కావాలా? ఈ వయసులో ఏం చేస్తావు అన్ని తీసుకొని? అంతగా ఏం పెట్టిందిరా నీకు? దాని దగ్గర ఉన్నదేంటి, నా దగ్గర లేదేంటి? లేడీసే కదా, లేడీస్ లేసి అడుకో. నా సంబంధం నేను మిమ్మల్ని కొనుక్కుంటున్నాను. ఎప్పుడు ఈ బంగారాలు నగలు అన్ని తీసుకో, ఈ కమ్మలు, ఈ రబ్బర్ బ్యాండ్ కూడా తీసుకోండి. బొట్టు లేకుంటే మొగుడు లేదు అనుకుంటారే. అబ్బో నీకు బొట్టుండి మొగుడున్నాడా? నా దగ్గరే ఉన్నాడు ఇక్కడ. మీ ఎక్స్ భార్యకి ఫ్రెష్ హస్బెండ్ అని ఏం కావాలి? మా ఆవిడ అడిగింది. నెల రోజుల కింద చీర పిన్ ఎక్కడో పెట్టారంట. డ్రాయర్ లో ఉంటది. కుచ్చుకోవట్లేదా? టేబుల్ కి సెకండ్ డ్రాయర్ ఉంటది, అందులో పెట్టా, చూసుకోమను. నా తల్లో క్లిప్ ఎక్కడుంది? నాకు గుర్తులేదు. మనిషా పశువా అలా గుర్తాండి? అదే కావాలంటే వెళ్ళిపోవచ్చు కదా. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు కుక్క? నువ్వు బతుకుతున్నావు. బేబీ బేబీ నన్నేంట్రా బేబీ అనేది? నువ్వే 9 months ప్రెగ్నెంట్ కనిపిస్తున్నావు. ఒక్కసారి మా ఊరికి పొలం దాట్లకు రాలి మాడోళ్ళ ముచ్చట్లు చూడు ఎట్లుంటాయో. చెల్లె ఈ రష్మి కాడో సంబంధం చూడకపోయినవే, బాగా బట్లాడుతాంది. పిల్ల చెప్పవేంది? నేనెప్పుడు చెప్పానయ్యా? ఇగో పిల్ల బార్లకట్టం మల్లిగాడున్నాడు, చేసుకుంటావా మరి? నువ్వేం పని చేయనవసరం లేదు. పొద్దుగానే పెండెత్తి పిడకలేసి బర్రెపాలు విండితే చాలు. వీళ్ళిద్దరు జోడి మస్తు కుదురుతుంది కదా. మీరు కిందున్నది పీకండి. మీరు నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. నన్ను కూడా మీ అంత గొప్ప నటిని చేయండి. నవరసాలు ఉంటాయి నటనలో. నవరసాల గురించి మీకు ఇంత తెలిసింది, మీరు ఒక రసమే చూపిస్తారేమిటి? ఏమిటి? నీరసం. ఏం రసం చేయాలో తెలుసు కదా. నాకెందుకు తెలీదు? సుబ్బారావు, సుబ్బారావు ఏంటమ్మా అప్పుడే పోయావు?
సుబ్బారావు ఎంత మంచోడో తెలుసా, నాకు ఎన్ని సాయాలు కావాలని ఈయనే చేసేవాడు. సుబ్బారావు నువ్వు ఇప్పుడు చేసింది ఏ రసమో తెలుసా? దుఃఖరసం. అది దుఃఖరసం కాదే, శృంగార రసం. మరి దుఃఖరసం అంటే బోరుమని ఏడవాలి. చేరా మా ఇంట్లోకి చొరబడతావా? ఎన్ని గుండెలరా? శృంగారం ఏరా మా ఇంట్లోకి చొరబడతావా? ఖుష్బు గారు గోల్డ్ లోన్ అడిగారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. మీరు ఒక గోల్డ్ నడుచుకుంటూ వచ్చి నాకు గోల్డ్ లోన్ ఇవ్వాలంటే ఎవడైనా ఇస్తాడా? చంటి సార్ ఎవరు? బ్యాంక్ నుంచి వచ్చినాం సార్. మన ఇప్పుడు ఇవనో ఏదో ఎక్స్ట్రా కట్టావు. మీ గురించి తెలుసుకున్న తర్వాత చచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చింది సార్. ఒక వ్యక్తి గురించి నీకు తెలుసుకొని మాట్లాడాలి. వ్యక్తి కాదు సార్, అది వ్యక్తి. ఎక్కడ పెట్టాలి సైన్? ఇక్కడ పెట్టండి సార్. అదే మీకు సంతకం పెట్టినారా? మీరు నిశాన కదా? నా సంతకం ఎవరైనా మార్చరీ చేస్తే మార్చరీ కాదు సార్, దాన్ని ఫోర్జరీ అంటారు. అదే నువ్వు అన్నదేరా. ఏంటి మమ్మీ ఎవడీడు? నమస్కారం అండి. వీడు నా పెద్ద తమ్ముడు, వాడు నా చిన్న తమ్ముడు. మాకు ఒక అద్భుతమైన చెల్లు ఉంది. అమ్మా చెల్లమ్మా, లేట్గా ఎందుకు వచ్చావమ్మా? కాలేజ్ నుంచి సినిమాకి వెళ్ళాను. సినిమాకి వెళ్ళావా? ఎవరిని అడిగి వెళ్ళావు? నువ్వు 6 గంటల లోపల ఇంట్లో ఉండాలని తెలీదా? ఆడికి చెప్పరా ఆవిడ జడ్జి అని. నీకు ఇష్టమైన చంటి వస్తున్నాడమ్మా. ఏరా చంటి, నా తమిళ చంటి చిన్న తంబి. ఇంగి పాత తెలుగు, అంగు పాత చిన్న తంబి ఎన్నడా నడుకుదే మేడం. ఈ టీవీ తెలుగులోనే ఉంది, తమిళ్లో లేదు. దేనికి? కొద్దిగా ట్రాన్స్లేషన్ చేయండి మేడం. ఎన్నొచ్చి ఏమైంది? తోగులు కోసు కడిచింది. కుసు కడిచిరిక. అమ్మాయి గారి మీద తోగుడుదా? ఎక్కడ రాతావా? చంటి ఏం చేస్తున్నావు? చిన్న తమ్మి ఎన్న పండ్రింగ్ ఎన్న తోవా? కుసు కడకలే. ఎందుకు మేడం నవ్వుతున్నారు? ఓటర్ తన్ని వెన్ను అవలదానా? ఇప్పు పారు. ఇప్పపాలని పైకి లేపుతాడంటాడు. ఏం చేస్తున్నారు? కన్నం పెట్టి వాటర్ తీస్తాను బయటికి. నువ్వేం చేస్తున్నావు? నా ఇప్పు అలువు పోరే. అంద అరుంద తన్ని వరు. అంద తన్ని. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. నా గురించి తెలియక కట్టేశారు. ఒక్కసారి నా వెనకెవడున్నాడో తెలిస్తే వదిలేస్తారు. గాలి కంటే వేగమైన వాడు, మెరుపు కంటే చురుకైన వాడు. మామూలు ప్రదేశాల్లోనే వాడిని ఆపలేము, అలాంటిది మీరు తోట అంటున్నారు. వాడు వచ్చాడంటే వేటే. అయితే పిలువురా. ఆకలి ఎక్కడ? తోట అన్నావు, ప్లాన్ అన్నావు, ఏమైంది? జహాపనా ఎప్పుడు అదే పనా? నన్ను మామిడికాయలు కోసానని చెప్పి కట్టేశారా? ఎవరు రావాడు? అసలు ఎవరిని అడిగి వచ్చారా నా తోటలోకి? ఈ తోటలోకి రావాలంటే అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. అపాయింట్మెంట్ లేకపోతే వెకేషన్ లేదు. కోస్తానా అయ్యాలా? మనం చిన్నగా మాట్లాడదాం. ఆయన అరిచి పోయేలా ఉన్నాడు. మా తాత పండు తిని తుప్పుకొని వస్తే ముడిచిన చెట్టు అది. మా తాతకాయలు కోస్తారా? సారీ అండి, మీ తాతకాయలని తెలియక కోసాం మేము. ఆయనతో మాటలేంటండి, వేసి పడాయిక. మీరు ఆగండి అద్దిగారు. ఉత్తర కొట్టేశారు. చిన్నప్పుడు అలా నెట్టుకుంటా వెళ్తా నేను ట్రాక్టర్ వస్తుంది చూసుకోకుండా దాన్ని గుద్దేశా. ఇప్పటికీ ఘాట్ ఉంటది మన యాక్సిడెంట్ ది. నిజంగానే ఘాట్ ఉందాడా? అదే కుక్క కరిచింది వాడు. మంచి నిద్రలో ఉంటారు అందరూ ఉన్నప్పుడు సోడా అని అరుస్తాడు వచ్చి. ఎవరు మీరు ఇంతకి? నేను బంగినపల్లి రా. నేను పచ్చి మామిడికాయ రా. నేను రసాల్ని రా. ఎగిరి తంతారా. పోయినసారి ఆయన ఇంట్లోకి వెళ్ళారు. ఆయన నన్ను ఎలా తిన్నాడో తెలుసా? ఎలా తిన్నాడు? చుర్రుకున్నాడు, చప్పరిచ్చాడు. ఉట్టి టెంక మాత్రమే మిగిలిచ్చాడు ఆయన.
అందరినీ ఒక టైంలో లేడీస్ తింటారో లేదో గానీ నన్ను మాత్రం ఒక టైంలో తింటారా? ఎప్పుడు అదే అమ్మాయిలందరూ బుడుక్ బుడుక్ అని వాంతులు చేసుకుంటారు కదా, అప్పుడు నేనే అవసరం అవుతా. నీ వల్ల మాత్రం వచ్చేలా ఉన్నాయి అలాగే. టేస్టీ తేజ టేస్ట్ చేసి చెప్పు. తిను. అబ్బా నోట్లో వెయ్ వెయ్. ఎలా ఉంది? తేజగాడి పరిస్థితి ఏంటో చూస్తా నేను. బాబోయ్ అన్నగారు చూసుకోండి. అది అబ్బా 10 సంవత్సరాల తర్వాత కాశీలో రే ఎవరో కాశీకి వస్తున్నారు, కృష్ణారామ అని కూడా. రే రష్మిని పెట్టి అనసూయ అంటారేంట్రా? మీ మేనల్లుని షౌకత్ అలీ ఖాన్ కట్టేసి కొడతానన్నా. షౌకత్ అలీ ఖాన్ ఏం జరిగింది? నీ మేనలుడు నా కూతురికి అన్యాయం చేశాడు. నా మేనల్లుడికి దేవుడే అన్యాయం చేశాడు. ఎక్కడ ఇంద్రసేనారెడ్డి? సీమలో గ్యాస్ కరువైందని విన్నాను. దానికోసం మా భూములు ఇస్తున్నాం. ఇంకా మిగిలింది స్నేహలత రెడ్డి, నీ భూములు కూడా ఇచ్చేసాయి. ఇందాక మీరు ఏదో చెప్పారు కదా, అర్థం కాలేదు. అర్థం కాలేదు? అది ఇంకొకసారి చెప్పు. అది కాదండి, అంతసేపు ప్రాక్టీస్ చేసి ఇక్కడ అర్థం కాలేదంటే ఏం చెప్తానండి? నేను కూడా ఆర్టిస్టేనండి. డైలాగ్ చెప్తేనే ఆర్టిస్ట్ అంటారు. అసలు ఏంటి పిలిపించి రెస్పెక్ట్ లేకుండా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.